ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించిన సత్యంబాబు మరి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నాడు. హైకోర్టు తీర్పు కాపీ అధికారులకు అందిన వెంటనే సత్యంను విడుదల చేయనున్నట్టు సమాచారం. చెయ్యని నేరానికి ఓ అమాయకుడు 8 ఏళ్ల శిక్ష అనుభవించాడు. కానీ ఎట్టకేలకు న్యాయం గెలిచి నిలిచింది. సంచలనం రేపిన ఆయేషా మీరా మర్డర్ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముద్దాయి సత్యంబాబును న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. మరి అతనిపై నేరం మోపిన వాళ్ల సంగతి ఏమిటి? వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలి? ఆయేషా హత్య కేసులో అసలు దోషులు ఎవరు? నిర్దోషిత్వం రుజువైంది సరే, పోయిన 8 ఏళ్ల కాలం తిరిగి వస్తుందా? గాయం మానుతుందా లేదా అన్నది కాదు, పోయిన కాలం తిరిగి వస్తుందా? వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. చట్టం చెప్పే సమాజం నమ్మే న్యాయం ఇది. ఈ మాట నిజమైంది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రాసిక్యూషన్పై వాదనపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా సత్యంబాబును 8 ఏళ్ల పాటు జైల్లో పెట్టారని పోలీసులను న్యాయస్థానం మందలించింది. సత్యంబాబుకు ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 26, 2007 విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని దుర్గా గర్ల్స్ హాస్టల్లో బి ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా దారుణ హత్య జరిగింది. 9 ఏళ్ల కిందటి ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును సాగదీశారు. ఆయేషా హత్య జరిగిన తర్వాత ఏడాదికి సత్యంబాబును తెరపైకి తెచ్చారు. ఇతడే నిందితుడని అరెస్ట్ చేశారు పోలీసులు. సత్యంబాబు చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో తను నిర్భయంగా ఉన్నాడు. తాను తప్పు చేయలేదన్నాడు. తన నిర్దోషిత్వంపై అతనికి ఎంత నమ్మకం ఉందో ఆయన నడకే చెబుతోంది. పోలీస్ వ్యాన్లో సత్యంబాబు ధీమాగా కనిపించాడు. మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఓ దశలో అతన్ని ప్రతిఘటించారు. కోర్టుకు వెళ్లే ముందు కూడా తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశాడు. టెర్రరిస్టుకు కసబ్కు రాచమర్యాదలు చేసిన ఈ దేశంలో నేరం రుజువు కాని సత్యంబాబుపై మాత్రం పోలీస్ మార్కు ఎలా ఉంటుందో చూపించారు. అరెస్ట్ అయిన మొదట్లో ఉన్న సత్యంబాబుకి పోలీసుల విచారణ తర్వాత సత్యంబాబు పరిస్థితికి తేడా వచ్చింది. కోర్టుకు వెళ్లే ముందు హుషారుగా నడిచిన సత్యంబాబు ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు కాలు తీసి కాలు వెయ్యలేని పరిస్థితిలో వీల్చైర్లో కూలబడిపోయాడు. అంతలా అతన్ని టార్చర్ చేశారు పోలీసులు. సత్యం జీవితం పోయింది. జీవించాలని ఆశ కూడా చచ్చింది. తాను నిందితుడిని కాదని మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు. అన్నీ అయిపోయాక, అతని భవిష్యత్తు నాశనమయ్యాక, 8 సంవత్సరాల పాటు జైలు గోడల మధ్య జీవించాక, కారాగారంలో సగం శిక్ష అనుభవించాక ఇప్పుడు అతను నిర్దోషి అని తేల్చింది కోర్టు. 8 ఏళ్ల తన జీవితానికి కేవలం ₹1,00,000 పరిహారంతో సరిపెట్టేసింది. ఈ తీర్పు పోలీసులకు చెంపపట్టు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా దళిత, బలహీన వర్గాలు, పేద వర్గాల మీద రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అనేక అమాయకుల్ని జైల్లో పెట్టిన సంఘటన ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కానీ సత్యంబాబుది వెలుగు చూసిన సత్యం అంతే తప్ప మిగతా చాలామంది మీద ఇలా జరుగుతూ ఉన్నాయి. అందుకే న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు. దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని న్యాయస్థానం చెప్పినా అది చేయకుండా వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పేసి పక్కన పెట్టేశారు. రెండోది, ప్రాపర్గా కేసును విచారణ జరపకుండా ఒక అమాయకుడైన వ్యక్తిని, యవ్వనంలో ఉన్న వ్యక్తిని అక్రమంగా కేసులో ఇరికించి సుమారు 8.5 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని చేశారు. ఎవరైతే దీన్ని కారకులయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు రిటైర్మెంట్ అయినా, ఉద్యోగాలు ఉన్నా, లేకపోతే వేరే ప్రాంతానికి బదిలీ అయినా కానీ వాళ్ళ మీద న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, తప్పుడు కేసులు నమోదు చేసి అమాయకుడిని ఇరికించిన దాని నేరంలో తప్పనిసరిగా వాళ్ళందరూ ముద్దాయిలుగానే పెట్టవలసిన అవసరం ఉంది. వాళ్ళని తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తన కొడుకు నిర్దోషి అంటూ 8 ఏళ్లు కన్నీటి సాక్షిగా చెబుతున్న సత్యంబాబు తల్లి నమ్మకం నిజమైంది. ఎప్పటికైనా తన కొడుకు నిర్దోషిగా వస్తాడన్న నమ్మకంతో వృద్ధాప్యంలోనూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కూలీ నాలికి వెళుతోన్న సత్యంబాబు తల్లి గుండె నిండుగా కోర్టుకు దండం పెట్టారు మరియమ్మ. నాన్న అన్నం తినక 4 రోజులు అన్నం తినకుండా మనవ చేసుకొని చచ్చిపోయింది. ఇంకొంచెం 10 సంవత్సరాలని మేసిరేట్ వేసింది. కాకినాడ జైల్లోనే ఉండదు. ఇప్పుడు ఏం పెట్టుకుని తిట్టవాలి? పని పోకపోతే గవర్నమెంట్ ఇల్లు కడతాం అన్నారా? ఆ ఇల్లు కూడా 3,000 కట్టల గోడ పడేసుకుని అట్నే ఉన్నాయి.
ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు తాజా సంచలన తీర్పుతో న్యాయమే కాదు న్యాయంపై జనం పెట్టుకున్న నమ్మకం కూడా గెలిచింది. కాకపోతే ఓ నిర్దోషికి న్యాయం జరగడానికి 8 ఏళ్లు పట్టింది. ఆలస్యమైన న్యాయం జరగడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైకోర్టు తీర్పునంతా స్వాగతిస్తున్నారు. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించిన కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు ఆయేషా మీరా పేరెంట్స్. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మహిళా సెషన్స్ కోర్టులో మహిళా జడ్జికే చెప్పాను, మా పాప కేసులో ఇతను నిందితుడు కాదు నిర్దోషి అని చెప్పినా కూడా అతనికి శిక్ష పాపం వేయటం జరిగింది. ఈనాడు తీర్పు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ నా పాపను మాత్రం నేను తెచ్చుకోలేదు కదా, మరి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. సత్యంబాబు నిర్దోషి సరే, మరి ఆయేషా హత్య కేసులో అసలు నిందితుడెవడు? ఆయేషా ప్రాణం తీసిన ఆ కిరాతకుడు ఎవరు? 1300 మందిని విచారించిన 9 ఏళ్ల నిందితుల కోసం గాలించిన మళ్లీ కథ మొదటికే వచ్చింది.